చూశారు కదా. ఈ వీడియో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ఎడిట్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఈ వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తుంటాను, మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీ దగ్గర అయితే ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి. అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీకు వితౌట్ వాటర్ మార్క్ అనమాట. ఇది మీకు ప్రీమియం కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పెట్టాను, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఉందన్నమాట. మన టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే అలైట్ మోషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ఎడిట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా అయితే చెప్తాను అనమాట. ఇది ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తారంటే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ మీరు ఎక్స్పోర్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే కొంచెం ఫస్ట్కి వచ్చినట్లయితే ఫస్ట్కి వచ్చి కొంచెం రైట్ సైడ్ స్క్రోల్ చేసుకుంటే మనకి ఎక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ 1 మాస్క్ 1 అని పడుతుంది కదా, ఆ గ్రూప్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మనకు ఒక ఫోటో కనబడుతుంది. ఈ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ సింబల్ కనబడుతుంది. ఆ స్టార్ సింబల్ పైకి వెళ్ళి మీకు ఇక్కడ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీకు సింపుల్గా మళ్ళీ సేమ్ ప్రాసెస్ డైలీ ఎలా ఎడిట్ చేసుకుంటారు అదే ప్రాసెస్. ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ కనపడుతుంది రైట్ సైడ్లో, ఆ ప్లస్ సింబల్ పైన అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకొని బ్యాక్ వస్తే మంచిగా ఇక్కడ చూసుకున్నట్లయితే సింపుల్గా ఫోటో అనేది అయితే యాడ్ అయిపోయించండి. ఇలా రైట్ సైడ్ స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ సెకండ్ ఫోటో కనపడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ గ్రూప్ అని కనపడుతుంది. మళ్ళీ సేమ్ దానిపైన ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి ఎడిట్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకొని లెఫ్ట్ స్క్రోల్ చేసుకుంటే మనకి ఫోటో వస్తుంది. ఇక్కడ ఈ ఫోటో పైన ట్యాప్ చేసుకొని మళ్ళీ సేమ్ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని దీనిపైన స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మనకి ఏమంటే మళ్ళీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ కనపడుతుంది, ఆ ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే ఫోటో అనేది అయితే యాడ్ అయితే అయిపోయించండి. ఇక్కడ యాడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇక్కడ గ్రూప్ కనపడుతుంది, గ్రూప్ పైన ట్యాప్ చేసుకోండి. థర్డ్ గ్రూప్ కనపడుతుంది కదా, ఇక్కడ థర్డ్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకొని కొంచెం ఈ పిఎన్జీ ఫోటో పైన అయితే ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ సింబల్ పైన అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మనకి ఏమంటే మళ్ళీ ఇంటర్ఫేస్ అయితే ఎలా ఓపెన్ అవుతుంది. మళ్ళీ మీకు ఏం ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ ఉంటుంది, ఆ ప్లస్ సింబల్ పైన అయితే ట్యాప్ చేసుకోండి. సింపుల్గా ఫోటో అనేది యాడ్ అవుతుంది. మీరు ఇక్కడ స్ట్రెచ్లో ఉంటే ఇక్కడ ఫిట్ చేసుకోండి. ఫోటోని ఫిట్ చేసుకుంటే మనకైతే ఫోటో అయితే బాగా వస్తుంది అనమాట. వీడియోని స్కిప్ చేస్తే మీకైతే అర్థం అవ్వదు. మీరు కొంచెం బాగా చూస్తే మీకైతే సింపుల్గా వీడియో అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. సింపుల్గా మీరు కొంచెం డౌన్ స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు గ్రూప్ 1 అని కనబడుతుంది. గ్రూప్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకుంటే మనకి ఇక్కడ చాలా ఫొటోస్ కనబడతాయి. ఇక్కడ ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఫోటోని ఇక్కడ కనబడుతుంది కదా, ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మనకి చూడండి ఇక్కడ ఫస్ట్ ఒక ఫోటో యాడ్ అయితే అయిపోతుంది బ్యాక్ సైడ్లో. ఇలానే మొత్తం అన్ని ఫొటోస్ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే సింపుల్గా కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇలానే మీరు మొత్తం ఫొటోస్ ఇవన్నీ చేసుకొని వీడియో కొంచెం లెంత్ అయితే అవుతుంది, కొంచెం స్కిప్ అయితే చేసుకొని చూడండి పర్లేదు. ఈ వీడియో కొంచెం అయితే ల్యాగ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అర్థం అవ్వాలని నేనైతే చాలా టైం తీసుకొని చెప్తున్నాను. సింపుల్గా ఏం చేస్తారంటే మీరు కొంచెం ఫాస్ట్గా అయితే చేసుకోండి అనమాట. ఇలానే మొత్తం ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మీకు ఫుల్గా ఎడిట్ అయితే అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేసాం. యాడ్ చేసుకున్నాక సింపుల్గా సెకండ్ ఒక్కొక్క ఫోటోని మీరు కొంచెం ఫోటో పైన లాస్ట్ ఫోటో పైన ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పైన ఇంకా ఫొటోస్ అయితే ఉన్నాయి. మొత్తం ఫొటోస్ అయితే మీరు అయితే రీప్లేస్ పెట్టుకోండి. ఇప్పుడు మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మొత్తం టోటల్ ఫొటోస్ అయితే ఉంటాయి. ఈ ఫొటోస్ మొత్తం రీప్లేస్ పెట్టుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసినట్లయితే మనకి ఫస్ట్కి అయితే వచ్చేసి ఉంటుంది అన్నమాట వీడియో. మళ్ళీ మీరు కొంచెం రైట్ సైడ్కి అయితే స్క్రోల్ చేసుకుంటే మనం కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసింది గ్రూప్లో. కింద స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ గ్రూప్ మళ్ళీ కొంచెం రైట్ సైడ్ స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఫొటోస్ కనపడితే ఈ ఫొటోస్ సేమ్ ప్రాసెస్ మొత్తం అన్ని ఫొటోస్ అయితే ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకుంటే సింపుల్గా
యాడ్ అయితే అయిపోతుంది, వీడియో అనేది అయితే కంప్లీట్ అయిపోతుంది. మీరు మొత్తం ఫొటోస్ని అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. చెప్పాను కదా సేమ్ ప్రాసెస్. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ ట్యాప్ చేసుకొని రైట్ సైడ్ కార్నర్లో సింపుల్గా వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మీ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. వీడియో లెంత్ అవుతుందని అయితే కొంచెం అయితే స్పీడ్గా అయితే చెప్పేస్తాను. మొత్తం ఫొటోస్ అయితే మీరైతే రీప్లేస్మెంట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.